ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని 25వ వార్డు కౌన్సిలర్ కొక్కుల బాలకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని 25వ వార్డు కౌన్సిలర్ కొక్కుల బాలకృష్ణ ఆధ్వర్యంలో నూతన బోర్ మోటార్లు ఏర్పాటు చేయగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు హాజరై కొబ్బరికాయ కొట్టి బోర్ మోటార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కొక్కుల బాలకృష్ణ మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నీటి సమస్య లేకుండా చేయడం తన బాధ్యత అని, ప్రజల ఆశీర్వాదంతో ఆ హామీని నెరవేర్చగలిగానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ పనిచేసే నాయకుడిని 25వ వార్డు ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. అలాగే వార్డులో ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ విప్ సహకారంతో త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు తోటరాజు, కొండశేఖర్, తుమ్మ మధు, సిరిగిరి సంగీత, శ్రీకాంత్, రామతీర్థపు కృష్ణవేణి, హరీష్, గుడిసె సంతోష, కర్ణాకర్, కాసు శ్రీనివాస్, అన్నారం శ్రీనివాస్, మూడపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ పండుగ ఎంత పని చేయలేదు అందు గెలిచినవి అయిపోయింది, ఇంకా బిజీనా? మాకు నీళ్ళ సమస్య ఉండేది. రాజుగారు పోలీసులు ఎమ్మెల్యే సహకారంతో. ధన్యవాదాలు. నా పేరు గుండెల్లి పద్మ. మాకు 25 వార్డులో నీళ్ళ ప్రాబ్లం ఉంది. ఎమ్మెల్యే సహకారంతో మా 25 వార్డు కౌన్సిలర్ గారు రాజు గారు బోరు వేపియడం జరుగుతుంది. వేపియడం వల్ల మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు 25వ వార్డులో నీటి సమస్య ఏర్పడడంతో కొత్తగా మా సోదరుడు గెలిచిన సందర్భంగా వాళ్ళందరూ మాకు బోరు కావాలని కోరడంతో ఆదిశేఖర్ అన్న గారి ఆధ్వర్యంలో కొక్కుల బాలరాజు గారు ఈరోజు బోరు వేయడం సంతోషకరం. వార్డు సభ్యులందరి తరఫున మా కౌన్సిలర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మరి గౌరవ పెద్దలు మరి ఇక్కడ మహిళల తల్లులకు బోరు వేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు మరి నన్నే వారు మరి బోర్ ఎప్పుడు వేస్తున్నారని గుర్తు చేసి గౌరవ పెద్దలు ఆదిశేఖర్ గారు మరి బోరును ఈరోజు స్టార్ట్ చేయమని చెప్పడం. గౌరవ మున్సిపల్ చైర్మన్, అలాగే వైస్ చైర్మన్ మరియు గౌరవ కౌన్సిలర్ ఆధ్వర్యంలో, మా వార్డు ఇంద్రమ్మ కమిటీ ఆధ్వర్యంలో, మా వార్డు ప్రజల ఆధ్వర్యంలో, మా మహిళా తల్లుల కోరిక మేరకు మరి ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చుకోవడానికి ఈరోజు మరి కంకర బదులై మా మున్సిపల్ పాలకవర్గం అందరూ కూడా నా వెంట ఉండి మరి ఈరోజు నన్ను ప్రోత్సహించి మొదటి వర్క్ కూడా నా వార్డులో పెట్టేందుకు మున్సిపల్ పాలకవర్గానికి నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. గౌరవ పెద్దలు మరి ఆ ప్రభుత్వ ఆదిశేఖర్ గారికి మరియు నా వార్డు ప్రజలకు మా మున్సిపల్ కార్యవర్గం ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ
మరి ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్య తీర్చడానికి కోసం మరి ఎలక్షన్లో మనం చెప్పినాం, దాన్ని తీరుస్తున్నాం. ఎలక్షన్లో చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి మా పాలకవర్గ మున్సిపల్ చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్ గారు కానీ, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో గౌరవ పెద్దల ఆశీస్సులతోటి ప్రతి ఒక్క హామీని నెరవేర్స్తానని చెప్పి మరొక్కసారి నా ప్రజలకు హామీ ఇస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు వేములవాడ పట్టణంలోని 25వ వార్డులో నీటి సమస్య ఉందని తెలుసుకొని ఇక్కడున్న వార్డు ప్రజలు గౌరవ కౌన్సిలర్ గారికి తెలిస్తే అటు కౌన్సిలరు మన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తను కూడా ఏమాత్రం ఆలోచించకుండా రాజు అక్కడ బోరు వేసి వాళ్ళ ప్రాబ్లం తీర్చుమని చెప్పి కూడా తను చెప్పిండు. నిన్న చెప్పడంతోనే రాజు బోర్ వేయడం ఈ వార్డులో జరుగుతుంది. కావున ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి పాలకవర్గ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. చాలా శుభసూచకం. గెలిచిన వెంటనే ఇలా పనులు ప్రారంభించుకోవడం అంటే నిజంగా ఒక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా ఎమ్మెల్యే గారికి, మా పాలక వర్గానికే చెందుతుంది. ఇక్కడ 25 వార్డులో మన కొక్కుల బాలకృష్ణ కౌన్సిలర్ గారు ఏదైతే ఇంతకుముందు ఎలక్షన్ల సందర్భంగా ఈ వార్డులో ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం ఈరోజు నిలబెట్టుకోవడం నిజంగా గమనార్హం. వార్డు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీకు మంచి కౌన్సిలర్ మీరు ఎన్నుకున్నారు. ఈరోజు సంతోషం. మీకు ఏ సమస్య ఉంది అని అనగానే ముందుకొచ్చి చేసేవాడు. ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఎలక్షన్లో భాగంగా వార్డు వైపు తిరిగినప్పుడు ప్రతి ఒక్కటి చెప్పాడు. మీ వార్డులో ఏ సమస్య ఉన్నా మీ కౌన్సిలర్ దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని. ఈ సందర్భంగా ఈరోజు గెలిచిన వెంటనే అంటే గత ప్రభుత్వాలు కావచ్చు, గత నాయకులు కావచ్చు, మీరు ఆలోచించారు. గెలిచినాక కనీసం కనబడరు. కానీ ఈరోజు ప్రజలలో మమేకమై మేము ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఈరోజు ఈ విధంగా చేస్తున్నాం. అంటే మా ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నాడో టౌన్లో కూడా మేజర్ భాగం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి, ప్రతి వార్డులో సమస్య తీరాలని ఒక ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్న సందర్భంగా వారే ప్రత్యేకంగా గుర్తు చేసి మీ వార్డులో సమస్యలు నోట్ చేసుకొని ప్రతి పని నాకు చెప్పండి చేసి పెడదామని చెప్పిన సందర్భంగా ఈరోజు మొదటి శుభసూచకంగా 25వ వార్డులో బోరు వేయడం జరుగుతుంది. ఈ వార్డు ప్రజలందరికీ, మా వైస్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ పాలక వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇట్లా మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్న మా ఎమ్మెల్యే ప్రభుత్వ సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి పిలిచి నాకు ఆహ్వానించినందుకు ఈ వార్డు కౌన్సిలర్ కొక్కుల బాలకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే ఆదిశరణ బలపరిచిన వ్యక్తి 25వ వార్డులో కొక్కుల బాలరాజన్న గారిని బలపరిచి మరి వార్డులో తింపడం జరిగింది. వార్డులో ప్రజలు మరి రాజన్న గారు తిరిగినప్పుడు ప్రతి ఇంటికి తిరిగినప్పుడు ఆ సమస్యలు ఎక్కడైతే నీటి సౌకర్యాలు ఉన్నాయో, ఎక్కడైతే మోరీలు రోడ్లు లేవో అవన్నీ సమస్యలు తెలుసుకొని మరి ఇక్కడున్న వార్డు ప్రజలకు హామీలు ఇచ్చింది. ఆ హామీల ప్రకారం మాట నిలబెట్టుకోవడానికి మరి ఇవాళ మా మున్సిపల్ చైర్మన్ రాజు అన్న గారు, వైస్ చైర్మన్ నరళశేఖర్, మా తోటి కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరి నీటి సమస్య ఉందని ఎంబడే ఆ సమస్య తెలుసుకుని మమ్మల్ని పిలిచి మా ఆధ్వర్యంలో ఇలా బోరు బండి తెప్పించి ఈ వార్డుకు బోరు వేయడం జరుగుతుంది. మరి ఇట్లాంటి నాయకుడిని ఎప్పుడు ఎన్నుకోవాలని కోరుకుంటూ ఈ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణంలో గత 15 రోజుల నుండి ఎలక్షన్లో ప్రచారంలో వేములవాడ పట్టణం అంతా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచార సందర్భంలో ప్రతి వార్డులో ఏ సమస్య ఉన్నా కూడా మా గౌరవ శాసనసభ్యులు ఆదిశరణ గారు మరి మీరు ప్రజలు ఏ సమస్య అడుగుతారో ఆ సమస్యను నోట్ చేసుకొని మరి మీరు గెలిచినాక వెంటనే వారి యొక్క పనులు పూర్తిగా చెప్పాలని ఆ రోజు ఆదేశం జరిగింది. మరి వారి ఆదేశాల మేరకు మరి నిన్న కొలువు తీరింది పాలకవర్గం. మరి నేడు అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ప్రజా పాలన అంటే గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో ఎంత అభివృద్ధి చెందుతుంది వేములవాడ పట్టణంలో అంటే ఇది ఈరోజు శుభసూచిగా వేములవాడ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు. మరి పనిచేసే నాయకుని పట్టణం కట్టినటువంటి 25 వార్డు ప్రజలందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి గత బాలకృష్ణ గారు గత ఎలక్షన్లో మరి గడప తిరిగిన సందర్భంలో మరి ఏ సమస్య అయినా ఉందో ఆ సమస్యను నోట్ చేసుకొని మరి ముఖ్యంగా మాకు నీటి సమస్య ఉందని చెప్పగానే నిన్న గౌరవ శాసనసభ్యులు చెప్పగానే మరి మీరు వెంటనే బోర్ వేయాలని చెప్పి వారిని మమ్మల్ని ఆదేశం జరిగింది. వారి ఆదేశం ప్రకారం ఈరోజు గౌరవ కౌన్సిలర్ గారు అదేవిధంగా మా పాలకవర్గ కౌన్సిలర్ ఆధ్వర్యంలో మా 20 వార్డు ప్రజలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ యొక్క బోర్వెల్స్ ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఇంకా వేములవాడ పట్టణంలో నీటి సమస్య కానీ తర్వాత ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా మా గౌరవ శాసనసభ్యులు ఆదిశరణ గారి నాయకత్వంలో ప్రతి వార్డులో
సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ నీటి సమస్య కానీ ఇంకా ఇతరత్ర ఏ సమస్య ఉన్నా మేము ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మేము నిన్న కొలుదీరిన మా ఏదైతే మున్సిపల్ పాలకవర్గం మరి రేపు రాబోయే రోజుల్లో కూడా అందరికీ అన్ని వార్డులను కలుపుకొని మరి ప్రజలకు సమస్యలపై పోరాడి ఖచ్చితంగా వారి సమస్య తీరుస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలారా గమనించండి. పనిచేసే నాయకులు పట్టం కట్టేందుకు మరి వేములవాడ పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి 20 వార్డు ప్రజలందరికీ మరి సోదరీమణులతో పాటు యువకులందరికీ పేరు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.